నేను పెళ్లి చేసుకుంటాను కానీ ఆ అమ్మాయితో వెళ్ళొస్తా, ఆమెతో వెళ్ళొస్తా, అక్కడ తిరిగి వస్తా, అక్కడ పడుకుని వస్తా, అవి చేసి వస్తా, ఇది చేసి వస్తా, చివరి నేను పెళ్లి చేసుకుంటాను. ఓకేనా? ఎట్లా ఉంది? ఈరోజు చాలా మంది దేవునితో చెప్పేది కూడా అదే. దేవా, నీ కొరకు బ్రతకాలంటే కష్టం ప్రభా, కొంచెం లోకం పాపం అన్నీ చూసి అన్నీ అనుభవించి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నీ దగ్గరికి వస్తాను ప్రభా. నో, గతంలో తెలియజేసేమో. గాడ్ ఇస్ నాట్ జడ్జింగ్ బేస్డ్ ఆన్ యువర్ పాస్ట్, యువర్ చాయిస్ దట్ యువర్ మేకింగ్ రైట్ నౌ. విన్న తర్వాత నిర్ణయం చేస్తున్నావు చూడు, దాన్ని బట్టి ఉంది. ఎరగక అంధకారంలో చేసిన దాని గురించి దేవుడు అడగట్లేదు, చెప్పిన తర్వాత చేస్తున్నావు చూడు, దాని గురించి తప్పులు పట్టుబడతాడు. చెప్పి చెప్పి చేసిన వాడికంట, మరలా చేసిన వాడికంట ఇంకా క్షమాపణ లేదంట. ఎప్పుడైనా చదివారా వాక్యం? తెలిసి చేసిన వాడికి ఇంక క్షమాపణ లేదంట. అంటే దేవుడు క్షమించడం కాదు, వీడి మనసాక్షి చనిపోయింది, వీడికి ఒప్పుకోలు రావట్లేదు. పరిశుద్ధాత్ముడు ఒప్పించినా కూడా ఒప్పుకోలు రావట్లేదు. ఈ డజంట్ వాంట్ కన్ఫెస్, అంతే. అందుకని చూడండి, కొంతమంది పేరుకి క్రైస్తవులు అంటారు కానీ ఇంకా పనికి మన జీవితంలో బ్రతుకుతారు. పేరుకి క్రైస్తవుడు మంచి విశ్వాసం ఉంటాడు కానీ అక్రమ సంబంధాలను జీవిస్తూ ఉంటాడు. కారణం మనసాక్షి చనిపోయింది.